ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి శుభప్రద సంతకాలు మాత్రమే ఉన్నాయా? అవునమ్మగారు, కావాలంటే మీరే చూడండి. ఒకసారి ఇవ్వు. ఇవి డివోర్స్ పేపర్స్ కదా? వీటి మీద శుభప్రద సంతకం పెట్టడం ఏంటి? ఏంటి అవి విడాకుల పేపర్లా? వాటి మీద శుభప్రద సంతకాలు పెట్టడం ఏంటి? అంతేకాదు, శుభప్రద ఆస్తి మొత్తం లీలాకృష్ణ అన్నయ్య పేరు మీద రాసినట్టుగా కూడా సంతకం పెట్టింది. అనుకున్నాను ఇలాంటి నీచమైన పనేదో చేస్తారు అనే నేను ముందే అనుకున్నాను. అమ్మా, ఈ నీచుడికి ఒక్క పెళ్ళం సరిపోవట్లేదు. అందుకనే అందంగా కనపడ్డ ఆడవాళ్ళందరి వెనకాల కుక్క పడినట్టు పడుతున్నాడు. అంతేకాదు, మొన్నొచ్చిన స్వాతి అనే అమ్మాయి మీద కన్ను కూడా వేశాడు. దాంతో లేచిపోవడానికే నాతో విడాకుల మీద సంతకం పెట్టించుకున్నాడు. అత్తయ్య, ఎలాగో పారిపోతున్నాడు కదా అని నా ఆస్తి కూడా రాయించుకున్నాడు. ఇలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదమ్మా. ఎరా లీలాకృష్ణ, మా అమ్మ వాళ్ళు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించమంటే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిస్తావా? నిన్ను రే లేరా. శుభప్రద, అమ్మ శుభప్రద, నీకు దండ పెడతాను. అయ్యో కొట్టాల్సిందే. ఏ శుభప్రద, శుభప్రద చాలు. శుభప్రద ఆగు. ఒక్కగానొక్క కూతురని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న నా బిడ్డని నీ చేతుల్లో పెడితే మరో అమ్మాయి కోసం నా కూతురికి ద్రోహం చేస్తావా? నా కూతురి ఆస్తి మొత్తం రాయించుకొని అన్యాయం చేస్తావా? దానికి తెలియకుండానే విడాకులు ఇప్పించి పరాయి అమ్మాయితో లేచిపోవాలని చూస్తావా? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. శుభప్రద, గన్ తీసుకురా. అత్తయ్య గారు, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. ఈ మైథిలికే మన కుటుంబం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదండి. అందుకే ల్యాండ్ డాక్యుమెంట్స్ మధ్యలో నాకు తెలియకుండా ఏరే డాక్యుమెంట్స్ పెట్టి నా అంతటి నేనుగా శుభప్రదతో సంతకాలు ఎట్టించేలా చేసేసినారు. అందరి ముందు నన్ను ఇలా దోషిగా నిలబెట్టినది. మీకు నమ్మక ద్రోహం చేసింది నేను కాదు అత్తయ్య గారు, ఈ మైథిలి. తండ్రి లాంటి వాడివి అన్న ఒకే ఒక్క కారణంతో క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే శుభప్రద అమ్మకి ద్రోహం చేసి మరో అమ్మాయితో లేచిపోవాలి అనుకున్నందుకు చెప్పు తీసి కొట్టుండేదాన్ని. అమ్మమ్మ గారు, ఇంకా చూస్తారేంటి?
లీలాకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా పనిష్మెంట్ ఇవ్వండి. రెండోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా కేసు పెట్టి జైలుకి పంపించండి. వెళ్ళాల్సింది జైలుకి కాదమ్మా, యమలోకానికి. అయ్య బాబోయ్, ఇదంతా నా ఊహ. నిజమే అనుకుని భయపడి సచ్చాను. సంతకాలు పెట్టించావా అంటే అలా చూస్తావేంటమ్మా? సంతకాలు పెట్టించావా లేదా? లీలాకృష్ణ గారు, ఆ? శుభప్రద అమ్మతో సంతకాలు పెట్టించారుగా? ఆ, పెట్టించేశానమ్మా. ఈ డాక్యుమెంట్స్ మీదే పెట్టించారుగా, లేదా వేరే డాక్యుమెంట్స్ ఏదైనా? చిచి, ఎడాకుల పేపర్ మీద నేనెందుకు సంతకం? విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించడం ఏంటి? అబే, అదేం లేదా తెగరు. అన్నిటి మీద ఇట్టిచ్చేసానని చెప్తున్నాను అంతే. సరే సరే, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇతనికి ఇవ్వండి. తీసుకోండి. మైథిలి, ఆ డాక్యుమెంట్స్ ఏంటి? ఇవి లీలాకృష్ణ గారికే తెలుసు, ఆయన్ని అడగండి. అంటే అది ఆ డాక్యుమెంట్స్ అది ఎందుకు లీలాకృష్ణ గారు కంగారు పడతారు? మీరు మన కంపెనీ అగ్రిమెంట్ కోసం తెప్పించిన డాక్యుమెంట్స్ కదా. అవును, కంపెనీ కోసం తెప్పించిన డాక్యుమెంట్సే. అనుకోకుండా వాటిల్లో కలిసిపోయాయండి, అందుకే తీసుకున్నాను. అవునా, సరే లోపల పెట్టు. ఉమ్, ఓ నాయనో, ఎక్కడ పట్టిచ్చేస్తుందో అని భయపడి సచ్చినాను. అవును, మైథిలి ఎందుకు ఒక్కేసినది? సరే, ఇక నేను రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేసి ఫోన్ చేస్తానమ్మా. అలాగేనండి. ఉంటాను. వస్తాను బాబు. మైథిలికి నేను సంతకం పెట్టించుకున్న డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత కూడా నా గురించి ఎందుకు చెప్పలేదు? దానికి సమాధానం నేను చెప్తాను. ఆ రోజు నా చేతులు పట్టుకుని, నేను నీ తండ్రి లాంటి వాణ్ణమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, దయచేసి ఈ ఒక్క తప్పు క్షమించమ్మా అని ప్రాధేయపడితే మిమ్మల్ని నా సొంత తండ్రిలా భావించి వదిలేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఏటి మాట్లాడుతున్నావు నువ్వు మైథిలి? అమాయకుల్లా నటించకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.